అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పరీస్ వరల్డ్ యూట్యూబ్ కుటుంబ సభ్యులకి స్వాగతం అండి, సుస్వాగతం. ఈరోజు చాలా ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. మా తోటలో పనులు సులభంగా చేయడానికి కొత్తగా ఒక పవర్ వీడర్ కొనుగోలు చేద్దామనేసి ఇలా వచ్చామండి. ఈ వీడియోలో అది ఎలా పనిచేస్తుంది, ఎంత ఉపయోగపడుతుంది, అలాగే మా తోటలో మొక్కలు ప్రూనింగ్ ఎందుకు చేస్తున్నామో కూడా వివరంగా చూపిద్దామనేసి ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. అండ్ ఇక్కడైతే మేము పాత బస్ స్టాండ్ లో చూసామండి, అక్కడ మాకు నచ్చలేదు. ఇక్కడ మేము కిసాన్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా మిషన్స్ అయితే ఉన్నాయి. మాకు కావాల్సింది పవర్ వీడర్ కాబట్టి మేము ఇక్కడ కిసాన్ దాంట్లో పవర్ వీడర్ కోసం వచ్చామండి. అయితే అక్కడ మేము పాత బస్ స్టాండ్ లో చూస్తే బ్లేడ్స్ లేకుండా ఉత్తమ మిషన్ ఇస్తా అన్నారు, రేట్ కూడా ఎక్కువ చెప్పారు. సో ఇదైతే సెట్ అవుతుంది అనేసి ఇక్కడ కిసాన్ దగ్గరికి వచ్చాము. ఈ మిషన్ తో పాటు బ్లేడ్స్ కూడా ఇక్కడ ఇస్తా అన్నారండి. ఇది మన కొత్త పవర్ వీడర్ అనుకోవచ్చు, కొనుగోలు చేసుకుంటున్నాం. మాన్యువల్ గా మనం కలుపు తీయడం చాలా కష్టంగా ఉంటుందండి, సమయాన్ని కూడా ఎక్కువ తీసుకుంటుంది. అందుకే ఈ మిషన్ ని కొందామని ఇక్కడికి వచ్చాము. ఇది మట్టిని బాగా కలుపుతుందండి, కలుపు మొక్కలు తొలగిస్తుంది అనమాట. మళ్ళా భూమిలో గాలి బాగా చేరేలా చేస్తుంది. చిన్న తోటలు, వ్యవసాయ భూముల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. చేతి పనితో పోలిస్తే సమయం మరియు శ్రమ రెండు తగ్గుతాయండి. చూడండి, ఇలా బ్లేడ్స్ అయితే ఇచ్చారనమాట మాకు, సపరేట్ గా కొనలేదు, దానికి వచ్చేసాయి. ఈ బ్లేడ్స్ తో ఏది అవసరమో ఆ బ్లేడ్ ని ఫిట్ చేసేసుకొని చేసుకోవడమే అనమాట. అయితే మిషన్ అయితే కొంతవరకు చాలా వరకు ఉపయోగపడుతుందండి. మా తోటలో చాలా మొక్కలు ఉన్నాయండి. ప్రతిసారి కలుపు తీయడం, మనకి వర్కర్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అందుకే ఒకసారి మంచి మిషన్ కొనుక్కుందాం అనేసి ఇలా ట్రై చేసాము. ఇది డబ్బు ఆదా చేయడమే కాకుండా పని వేగంగా కూడా పూర్తి చేస్తుంది అనమాట. ఇప్పుడు తోటలో పని ఎలా జరుగుతుందో చూడండి. మెల్లగా యంత్రం ముందుకు నడిపితే నేల బాగా కలుస్తుంది అనమాట. కలుపు మొక్కలు తొలగించచ్చండి. నేల మెత్తబడటం వల్ల మొక్కలు వేర్లకు మంచి గాలి అందుతుంది. వర్షాకాలంలో లేదా నీరు పోసిన తర్వాత ఈ పని చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందండి. ఇప్పుడు మనం మొక్కల ప్రూనింగ్ అయితే చూడాలి. అయితే ఈ మిషన్ కాస్త అలా స్టార్ట్ చేసేసి ముందుకు తీసుకెళ్ళిపోవడమే. ఈ మిషన్ కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్న వాళ్ళు ట్రై చేస్తే బెటర్. ఈ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు కూడా దగ్గర ఉండకపోవడమే బెటర్ అండి. సో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ మిషన్ ద్వారా మనము భూమిని అయితే చాలా ఈజీగా మొక్కలనన్నీ తీసేస్తుందండి. కలుపు మొక్కల్ని తీయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చెట్టు చుట్టూరు కూడా మనం ఇది ఇంత క్లీన్ చేసుకోవచ్చు. చెట్టుకు మంచి గాలి అందాలి అంటే భూమిలో కూడా కొంచెం ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఈ మిషన్ ద్వారా చాలా ఉపయోగపడుతుందండి. మన రైతులకైతే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. చాలా మంది ఈ మధ్య ల్యాండ్ లో కూడా మొక్కలు పెంచుతున్నారు, అలాగే చిన్న చిన్న తోటలు మెయింటైన్ చేస్తున్నారు, ఫార్మ్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఇవైతే ఉపయోగపడుతుందండి. చూడండి, ఇదైతే చాలా యూస్ఫుల్ అయింది మాకైతే. మనకి ఇది కొంచెం ఖర్చు ఫస్ట్ పెడతామండి, తర్వాత మనకి అసలు మనుషులు దొరకట్లేదండి క్లీనింగ్ చేయడానికన్నా, చెట్టు చుట్టూరు కలుపు తీయాలన్నా కూడా అసలు దొరకట్లేదు. ఇక్కడ మా హస్బెండ్ దీన్ని చేస్తా ఉన్నారు. తనకి టైం దొరికినప్పుడల్లా ఈవినింగ్స్ అలా వచ్చి మేము ఇలా చేసుకుంటూ ఉంటాము. నేనైతే చేయనండి, నేను కొంచెం హెల్ప్ చేస్తానంటే, ఏమైనా మిషన్స్ అది ఇది అందించడం కానీ, ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం కానీ, తనతో పాటు ఉండి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ఇలా కలుపు మొక్కలు తీయడానికి ఇలాంటి మిషన్ పవర్ వీడర్ ఒకటి మీరు కూడా కుదిరితే ట్రై చేయండి. కంపల్సరీ ఏం లేదు, కొంచెం ఉపయోగపడడం అయితే ఉంది ఇది. ఇలా ఉపయోగపడడం వల్ల కొంతమంది రైతులకి చాలా యూజ్ అవుతుందని నా అభిప్రాయము. ఇంకా మా తోటలో మొక్కలు ఉన్నాయి కదా, ప్రతిసారి కలుపు తీయడం అది ఇబ్బంది అయింది కదండి, అందుకే ఈ మిషన్ అన్నమాట. అయితే మనం ప్రూనింగ్ దగ్గరికి వెళ్దామండి. మేమైతే చెట్లు ప్రూనింగ్ చేసాం కదా, ప్రూనింగ్ ఎందుకు అవసరం ఏంటి అనేది కూడా చెప్పాను కదండి. ప్రూనింగ్ అంటే ఎండిపోయిన కొమ్మల్ని, ఎక్కువగా పెరిగిన భాగాలను కత్తిరించడం అండి. ఇలా చేయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటుంది, కొత్త కొమ్మలు బాగా వస్తాయి, అలాగే మరియు సూర్యరశ్మి అన్ని
భాగాలకు చేరుతుందండి. కొన్నిసార్లు ఎక్కువగా పెరిగే కొమ్మలని పోషకాలు వృధా చేస్తాయన్నమాట. కొమ్మలు పోషకాలను వృధా చేస్తాయి. అందుకే సమయానికి ప్రూనింగ్ చేయడం చాలా అవసరం అన్నమాట. ప్రూనింగ్ వల్ల లాభాలంటే అండి, మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. కొత్త చిగుళ్ళు త్వరగా వస్తాయి. పండ్లు దిగుబడి పెరుగుతుందండి. పురుగులు మరియు వ్యాధులు తగ్గే అవకాశం కూడా చాలా ఉంటుంది. తోట శుభ్రంగా మరి అందంగా కనిపిస్తుందండి. మొక్కలకు అవసరమైనంత మాత్రమే ప్రూనింగ్ చేయాలి. చాలా ఎక్కువగా కత్తిరించడం మంచిది కాదు. ఇది మా మల్బరీ ట్రీ అండి. మీకు ఒకసారి షార్ట్స్ లో ఫ్రూట్స్ చూపించాను. ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయంటే మేము ప్రూనింగ్ చేశాక. ఇప్పుడు ప్రతి ఒక్క ట్రీ మేము ప్రూనింగ్ చేస్తామండి. ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల చూడండి చిన్న చిన్న కొమ్మలు వస్తాయి అన్నమాట. అవి వచ్చేసి మనకి ఫ్రూట్స్ ని ఎక్కువిస్తుంది. అండ్ అట్లా చిన్న కొమ్మలు మళ్ళీ బ్రాంచెస్ గా ఫామ్ అవుతాయి. సో ఇలాగా మనం ప్రూనింగ్స్ చేసుకుంటూ మనం మొక్కల్ని చూసుకుంటూ చూడండి, ఇక్కడ చిన్న ఫామ్ అయిపోయినాయి బ్రాంచ్. సో ఇలా కొత్త వచ్చేసి మళ్ళీ కొత్తగా పండ్లు వచ్చే అవకాశాలు బాగుంటుందంట. ఎక్కువ వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుందండి. చాలా బాగుంటాయండి. లేతగా చూడండి ఎలా ఉన్నాయో. సో ఇవండి ఈరోజు మా పవర్ వీడర్ గురించి అయితే చెప్పేశాను మీకు. ఇంకా ఈరోజు పవర్ వీడర్ లో మేము ఏమేమి ఎలా చేసాము అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పవర్ వీడర్ చేసేటప్పుడు ఇట్లా పెద్ద పెద్ద కొమ్మలు అయితే ఇలా పడి ఉన్నాయండి. ఇంకా ఇలాంటివన్నీ కూడా మేమైతే క్లీన్ చేసుకుంటూ నిదానంగా ఎప్పుడన్నా ఈవినింగ్స్ వచ్చి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటామండి. అలాగే వాటర్ కూడా. మాకైతే వర్కర్ లేరు, బట్ మేమైతే ఇక్కడ ఇద్దరం వచ్చి చూసుకుంటూ ఉంటాము. మా సార్కి టైం దొరికినప్పుడల్లా తీసుకొస్తారు ఇక్కడికి. సో ఇక్కడైతే ఇట్లా ప్రూనింగ్స్ అవి ఇవి చేసేస్తాము. ఇక్కడ చూసారా, అక్కడ మా సెంటు మల్లె ప్లాంట్ ఉందన్నమాట. ఆ టెంకాయ చెట్ల మధ్యలో సెంటు మల్లెల చెట్టు అనమాట. నాకు చాలా ఇష్టం, బాగుంటుంది స్మెల్. ఈ ప్రూనింగ్ ఇలా ఉన్నాయి కదండి. ఒక 15 days లో ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మీకు వీడియోస్ లో అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో నా వీడియోస్ తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మేమైతే సమయంకి ఇవన్నీ ఇలా చేసుకోవడం వల్ల ఈ చెట్లు ఇలా ఉన్నాయండి. చూడండి, మేము ప్రూనింగ్ చేసి ఆ చెట్ల సైజ్ అనేది పెద్దగా ఎక్కువ ఉండదన్నమాట. మినిమం గా ఉంటుంది. ఇలా మేము ప్రూనింగ్ చేసుకొని ఈ మధ్య కొన్ని ఇంకా మార్పులు అయితే చేశామండి. ఆ మార్పులు ఏంటి, ఏమేమి చేసాము ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేనైతే. అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి. కొన్ని వేస్ట్ ఫ్లవర్స్ నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో నాటాను అనమాట. అవన్నీ కొన్ని తీసేసి కొంచెం ఖాళీ చేసేసి ఇప్పుడు ఫ్రూట్స్ కి సంబంధించిన మాత్రమే నేను తీసుకొస్తున్నాను ఫర్దర్ గా. ముందు ఈ ఇలాచీ చెట్టు అని చెప్పారు, ఇది కాదండి. ఇది కూడా తీసేస్తాను నేను, జస్ట్ స్పేస్ ఆక్యుపై చేసింది అలా అన్నమాట. సో ఇదండి, ఇలా పవర్ వీడర్ తో మేము ఇలా చేసుకున్నామని మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇలా చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఈ చెట్టు మల్లె చెట్టు అండి, సన్నజాజులు. నాకు ఇది ఎలా మెయింటైన్ చేయడాలో తెలియట్లేదండి. ఈజీగా గ్రో అవ్వట్లేదు ఇక్కడ. సో చిన్నగానే ఉంది. దానికి పందిరి కూడా వేసానండి. ఇక్కడ గాలి ఎక్కువ ఉంటది కదా, సో ఆ పందిరి విరిగిపోయి పడిపోయింది. అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్, డెకరేటివ్ ప్లాంట్స్ అలాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ ఫ్లవర్స్ నేను తీసేస్తున్నా అండి. మంచి మొక్కలు నాటబోతున్నాను. ఆ మొక్కలు ఏంటి అనేది మీతో ఫర్దర్ గా షేర్ చేసుకుంటాను. ఈ రోజు మా కొత్త పవర్ వీడర్ పని ఎలా చేసిందో, అలాగే మొక్కల ప్రూనింగ్ ఎందుకు అవసరమో మీతో పంచుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యవసాయ కుటుంబ బ్లాగ్స్ కోసం పరీస్ వరల్డ్ ఛానల్ ని 131 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్కారం అండి.